హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. ఈరోజు మన ఛానల్లో చేయబోయే రెసిపీ మటన్ కర్రీ. చాలా వరకు మటన్ కర్రీని కుక్కర్లోనే వండుకుంటాం. అలా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కుక్కర్లో వండే దానికంటే ఇలా వండుకుంటే కొంచెం టేస్ట్ మారుతుందండి. మటన్ వండే ప్రాసెస్ చూద్దామా. ముందుగా మటన్ గ్రేవీకి మసాలా గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం. నేను 1/2 kg మటన్ గ్రేవీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ మాత్రమే మీకు చెప్తున్నానండి. ఒక ఆనియన్, 2 టమాటాలు కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకోండి. దాంట్లో 2 పచ్చిమిర్చి, 2 యాలకులు, ఇంచు దాల్చిన చెక్క, కొంచెం కొబ్బరి ముక్కలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ లవంగాలు, ఇంచు అల్లము, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ గసగసాలు వేసుకున్న అన్నిటినీ మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. మటన్ కర్రీని ప్రిపేర్ చేసే కడాయి కానీ తపేలా కానీ పెద్దగా ఉండాలండి. మటన్ కర్రీకి చాలా వాటర్ పడుతుంది. ఎక్కువ వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఉడికించుకునేటప్పుడు తపేలా కానీ కడాయి కానీ చిన్నది అయిపోతే పొంగి బయటకు వచ్చేస్తాయి వాటర్ అనేవి. అలా కాకుండా మనం పెద్ద సైజులో తీసుకుంటే పొంగే అవకాశం ఉండదు, బాగా కుక్ అవుద్దండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వంట సోపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు వేసి లైట్ గా ఫ్రై చేయండి. ఫ్రై అవుతున్నప్పుడే ఒక ఆనియన్ తీసుకొని సన్నంగా కట్ చేసి ఆ ముక్కలను కూడా దీంట్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ తీసుకొని దీంట్లో వేసి టేస్ట్కి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మూత పెట్టేయండి. లో ఫ్లేమ్ మీద 15 మినిట్స్ ఉడికించుకోవాలి. మనం లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవడం వల్ల మటన్ నుంచి చాలా వాటర్ వస్తుందండి. ముందుగా మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ ని ఇందులో వేసి మటన్ మొత్తం మునిగిపోయేటట్టు వాటర్ వేసుకోండి. మటన్ అన్నది సాఫ్ట్ గా వేగంగా కుక్ అవ్వాలి అనుకుంటే ఈ 2 కంపల్సరిగా వేసుకోండి. మటన్ చాలా సాఫ్ట్ గా స్మూత్ గా కుక్ అవుద్దండి. ఉంటది కదండి, చెక్క ఒకటి వేసుకోండి. కాయలో 1/2 కొబ్బరి ముక్క వేసుకొని ఉడికించుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మెత్తగా ఉడుకుతుంది. 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. టేస్ట్కి అన్ని సరిపోయేలేదా చూసుకొని ఇక అయిపోద్ది అనే టైంలో కాసంత కసూరి మెంతు, గుప్పెడు కొత్తిమీర వేసి కలుపుకొని వేడివేడి అన్నంతో సర్వ్ చేస్తేనండి చాలా బాగుంటుందండి. మటన్ కర్రీని ఇలా కాకుండా ఇంకా వేరేలా వండితే బాగుంటుంది అని మీకు అనిపిస్తే మీకు తెలిసిన విధాన్ని నాకు చెప్పండి, నేను కంపల్సరిగా ట్రై చేస్తాను. మీ రెసిపీని కమెంట్ రూపంలో తెలియచేయండి, కంపల్సరిగా ట్రై చేస్తాను. అంతేనండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ అండి.